తక్కువ రైస్తో ఎక్కువ కూరగాయలతో ఒక స్పెషల్ రైస్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. అదే బిసిబెలే బాత్. ఇది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా ఇష్టపడతారండి. ఇది చాలా టేస్టీ ఐటెం మరియు హెల్దీ ఐటెం కూడా. ఓం శాంతి. బ్రహ్మకుమారీస్ సాత్వికాహారం ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ఒక ట్రెడిషనల్ ఐటెంని మనం తెలుసుకుందాం. అదే బిసిబెలే బాత్. కర్ణాటక స్పెషల్గా చెప్తారు. ఈ బిసిబెలే బాత్ తయారు చేయడం, దీనికైతే చాలా రకాల పదార్థాలు పడతాయి, కానీ తయారు చేయడం అయితే చాలా ఈజీనే. ఇప్పుడు మనము దానికి కావలసిన పదార్థాలని, విధానాన్ని తెలుసుకుందాం. బిసిబెలే బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, ఆలు 125 గ్రామ్స్, టమాటా 125 గ్రామ్స్, క్యారెట్ 125 గ్రామ్స్, క్యాబేజీ 125 గ్రామ్స్, కూరగాయలు ఏ రకమైనా తీసుకోవచ్చు. ఇవే కాకుండా బఠానీ 75 గ్రామ్స్. అయితే బఠానీ పచ్చి బఠానీ అయినా తీసుకోవచ్చు, లేదా ఎండు బఠానీ అయితే నానబెట్టుకొని వాడుకోవచ్చు. ఇది 4-5 గంటలు నానితే బాగుంటుంది. కొబ్బరి 125 గ్రామ్స్, సాంబార్ పొడి 3 టేబుల్ స్పూన్స్, బెల్లం 1 టేబుల్ స్పూన్, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా, కారపొడి 1 టీ స్పూన్, మసాలా పొడి 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, ఇంగువ 1/4 టీ స్పూన్. కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో పప్పు బఠానీ పెట్టుకొని ఉడికించేసుకుందాం. ఇప్పుడు మనం బిసిబెలే బాత్కి తాలింపు వేసుకుందాము. కుక్కర్ స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆవాలు వేసుకుందాం, జీలకర్ర వేద్దాం, ఇంగువ, పసుపు కొంచెం కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేద్దాము. తర్వాత క్యాబేజీ, తర్వాత క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు వేసి కలిపి, మనం మూత బిగించలేదు, ఊరికనే మూత పెట్టాము. దీంతో ముక్కలు మగ్గుతాయి. ఇవి మగ్గాయో లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మధ్యలో టమాటా రసం వేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెడదాము. కడిగి పెట్టుకున్న రైస్ని వేద్దాము. ఇలా ఒకసారి కలిపిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో దానితో 1కి 4 రెట్లు వాటర్ వేస్తున్నాము. వాటర్ వేసి సాల్ట్ కూడా వేసి టేస్ట్ చూసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తాను. ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మిగతా పదార్థాలని కలుపుకుందాము. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు బఠానీలను కూడా ఇందులో కలిపేసేయాలి. ఇది కొంచెం టైట్గానే ఉంది. బిసిబెలే బాత్ ఇంకా లూజ్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ని మనం కావాలంటే పక్కన మరిగించుకొని ఇందులో యాడ్ చేయొచ్చు. వాటర్ బాయిల్ అయింది, నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఇందులో అన్ని పౌడర్స్ వేసేద్దాం. మెయిన్గా కొబ్బరి పొడి, దీంతోనే అసలు టేస్ట్. ఇందులో మనం ముందుగా కొలిచిపెట్టుకున్న సాంబార్ పొడి, మసాలా పొడి, కారపొడి, అలానే చింతపండు రసం కూడా వేసి వీటిని మొత్తం మంచిగా కలిపేద్దాం. ఇవన్నీ రకాల టేస్టుల్ని బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం కూడా వేస్తున్నాం. చూసారు కదా, చూస్తుంటేనే చాలా బాగుంది. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇది చాలా హెల్దీ ఐటెం కూడా. నేను సాల్ట్ వేసి మళ్ళీ కలిపేస్తున్నాను. బిసిబెలే బాత్ చేయడానికి దాదాపుగా 1 కప్పు రైస్కి 10 కప్పుల వాటర్ పట్టిందండి. దీని చిక్కదనం చూసుకొని మీరు ఇంకా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. అంతేనండి, బిసిబెలే బాత్ రెడీ అయిపోయింది. ఈ క్వాంటిటీతో చేసినట్లయితే ఈజీగా 5 మెంబర్స్కి వస్తుంది.
బిసిబెలే బాత్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం భగవంతుడికి నైవేద్యం తీద్దాము. పరమాత్మ స్మృతిలో చేసినటువంటి భోజనం ప్రసాదం అయిపోతుంది. భగవంతుడికి కూడా నైవేద్యం పెట్టాము అంటే ఇది మహాప్రసాదం అవుతుంది. దీన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి మనసు కూడా శాంతిగా అయిపోతుంది. ఇప్పుడు మనం నైవేద్యం పెడదాం. పరమాత్మకి నైవేద్యం పెట్టాం కదా, ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. అన్ని కొలతలు కూడా, అన్ని పదార్థాలు చాలా బాగా సరిపోయినాయి. మీరు కూడా ఇవే కొలతలతోటి కనుక చేసుకొని చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో, చాలా బాగుంటుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.